మన మాజీ ఎంపీ కోటి పద్మావతి గారిని మన పరిశీలన కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూటమి విజయోత్సవ సభలో పాల్గొన్న గౌరవ ప్రజలకు, అదేవిధంగా ప్రింట్ మీడియా వారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ సభలో ఒక కొరత ఉంది. ఈరోజు సరిగ్గా 2 సంవత్సరాల మన పరిపాలన పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ముందుగా మీరందరూ ఒక్కసారి ఇదే వేదిక మీద ఇద్దరు ప్రజాప్రతినిధులకు మీరందరూ కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున మన రాష్ట్ర మంత్రివర్యులు గారికి, అలాగే గౌరవ కనిగిరి శాసనసభ్యులు గారికి, ఉగ్గర నరసింహారెడ్డి గారికి మీ అందరూ మీ కరతాళ ధ్వనులతోటి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వారికి ఒకసారి మీరందరూ మీ అభినందనలు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం. 2019-24 సంవత్సరంలో అప్పటి చీకటి రోజులు ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. కరెక్ట్గా ఇదే మీటింగ్ మనం అప్పుడు పెట్టాలంటే మనకి చాలా భయం. కనీసం ఈ మీటింగ్ పెట్టాలంటే మన ఇంటికి ఒక 50 మంది పోలీసులు వచ్చేవాళ్ళు. అవునా కదా? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు శాంతి భద్రతల విషయంలో కానీ, అలాగే ఈరోజు వాళ్ళ యొక్క ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఈరోజు శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రజలకి బాగుపడే ప్రభుత్వం వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2000 నుంచి 4000 రూపాయలకు పెంచాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం పెన్షన్లకి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు గ్రామ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నా కానీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం సుమారుగా 18 గంటలు కష్టపడుతున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువతకి, అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్రంలో మీరు ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, అటు యాపిల్ నుంచి, గూగుల్ నుంచి, రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ దాకా ప్రతి వారం ఒక భూమి పూజ కానీ, ఒక ఇనాగ్రేషన్ కానీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీ గ్రామాల్లో కేవలం కొంతమంది స్వార్థపరుల వల్ల మన మధ్య విద్వేషాలు కానీ, రాగద్వేషాలు కానీ ఉంటున్నాయి. కానీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడూ కంచుకోట తెలుగుదేశం పార్టీ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని కూడా మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అటు రాష్ట్రంలో ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఎక్కువ ఉత్సాహంగా, ఉత్తేజంగా మన నియోజకవర్గంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం. ముఖ్యంగా దామచర్ల కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీకు సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు కూడా నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను. మీకు ఇంకా మెరుగైన సేవ చేయడానికి కూడా ముందుంటానని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ పేదవాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం పనిచేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు కానీ, మహిళలకు కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ పెద్ద పేరు వేసిన ప్రభుత్వం మన
కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కొండేపి నియోజకవర్గం చరిత్రలో ఉన్నంత వరకు మీరు మర్చిపోలేని వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో కానీ, అలాగే ఆ రోజు రేటు వసతులు కానీ, కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని ఓనర్లు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన ఏకైక నాయకుడు మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారిని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2014 నుంచి ఈ నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు స్వామి గారు కానీ ఈ యొక్క ఆగిపోయిన అభివృద్ధిని 2014-19లో సుమారుగా 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. అప్పుడే ఎన్ఆర్జీఎస్ కానీ, అప్పుడు ఎస్సీ సప్లైన్ తోటి చాలా వరకు అన్ని కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కూడా చాలా వరకు పూర్తి చేసుకోగలిగాం. మన ప్రభుత్వం మళ్ళీ 1924లో కనీసం వైకాపా ప్రభుత్వం కట్ట మట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 400 నుంచి 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాల్లో చేసుకోగలిగాం. కానీ రాజకీయాలకి మనం 2024 ఎలక్షన్లో మనకు చూపిన ఉత్సాహం, ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలని అందరం కష్టపడి పనిచేశాం. దాని యొక్క ఫలితమే ఎప్పుడూ చూడని విధంగా కొండేపి నియోజకవర్గంలో సుమారుగా 25,000 ఓట్ల మెజారిటీ మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారు గెలవడం జరిగింది. నేను పూర్తయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ యొక్క కూటమి ప్రభుత్వ విజయాలని ప్రజలకు వివరించాలని ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో టంగుటూరు గ్రామంలో ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా మీ అందరూ మన్ననలు పొందిన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న మరో ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, వెనకబడిన పశ్చిమ ప్రకాశంలో కూడా తనకంటూ ఒక మార్పు వేసుకొని ఈరోజు వెనకబడిన పశ్చిమ ప్రకాశాన్ని కూడా ముందుండి మేము వెనకబడతనం కాదు, మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో పయనిస్తున్నామని చేతలతోనే చూపించి మాటలతో కాకుండా చేసిన మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి, మన బీజేపీ బాలపండే గారికి, జనసేన మనోజ్ గారికి, సీనియర్ నాయకులు పెదబాబు గారికి, ఎర్రమల శ్రీనివాసరావు గారికి, బెల్లం సత్యం గారికి, వేదిక మీద ఉన్న టంగుటూరు మాజీ సర్పంచ్ సోదరుడు బెల్లం జయబాబు గారికి, అలాగే మన నియోజకవర్గ అబ్జర్వర్ చందన శ్రవంతి గారికి, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, అలాగే భారతి గారికి, మాజీ సర్పంచ్ మమతా గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద వివిధ మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ మన వాళ్ళు ఎక్కువ మంది మన నియోజకవర్గం పొగాకు రైతులు. పొగాకు గురించి కూడా మీకు చెప్పాలి. ఈరోజు వైకాపా ప్రభుత్వం మనం ఈ యొక్క ప్రజాప్రతినిధులు మేమేం పట్టించుకోవట్లేదని విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము ప్రతి క్షణం ఈ రైతు ఈ మన పొగాకు రైతులను ఆదుకోవాలని ఒక ఆలోచనతోటి రేపు అది త్వరలో అచ్చెన్నాయుడు గారు కూడా మన జిల్లాకు కూడా పర్యటించబోతా ఉన్నారు. ఈ పొగాకు రైతు సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వద్దకు కూడా దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి మా సాయశక్తుల వరకు ఈ సమస్యకు కొలికి తీసుకుని వచ్చే ఆలోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మీరు చూస్తే మన నియోజకవర్గంలో ఇక్కడ వైకాపా నాయకులు ఈ వెన్నుపోటు అని తిరుగుతూ ఉన్నారు. దేనికైనా మీరు వెన్నుపోటు తిరిగేది? మీ సొంత అమ్మని వెన్నుపోటు పొడిచినందుకు మీరు ర్యాలీ చేస్తూ ఉన్నారా?
సొంత చెల్లిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేందుకు ర్యాలీ చేస్తూ ఉన్నారా అని వాళ్ళని ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, భవిష్యత్తులో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీ అందరికీ చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కానీ, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కానీ అందరం కలిసి ఒక్క ఎన్నికల్లో కూడా మనం ఓడిపోవడానికి ఆస్కారం లేదు. అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 100% స్ట్రైక్ రేట్తో గెలవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. మీరు కూడా మీ గ్రామాల్లో ఏమైనా చిన్నవి ఉంటే పార్టీ కోసం మనం కొన్ని పక్కన పెట్టి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో కూడా మనం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఇప్పుడు మన బిఎల్ఓలు మొన్న ఉగ్ర నరసింహారెడ్డి గారు మన నియోజకవర్గానికి వచ్చి ఈ సర్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఓట్లు చేర్పులు మార్పుల పైన కూడా మీరు కూడా అందరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే 10 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం అభివృద్ధి. దయచేసి మన నిర్లక్ష్యంతో మనకు వ్యక్తిగత అభిప్రాయం ఉంటే పక్కన పెట్టి పార్టీ ఏ లైన్ ఇస్తుందో ఆ లైన్కి మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ 21 నియోజకవర్గాల బాధ్యత అప్పగించిందంటే మీ అందరి ఆశీస్సులతో కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో మనం ఎంత కష్టపడితే పదవులు అంత బాగా వస్తాయి. ఎందుకంటే కొంచెం ముందు ఒకటికి రావచ్చు, వెనక ఒక అడుగు అటు ఇటు అవ్వచ్చు, కానీ తప్పకుండా కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి మొన్న మీరు రాజ్యసభ చూసుకుంటే భాష్యం రామకృష్ణ గారు పార్టీకి 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్యాక్ ఆఫీసుకి కానీ అటు పార్టీకి ఎప్పుడు కష్టాల్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి మొన్న రాజ్యసభ ఇవ్వడం జరిగింది. కాబట్టి కష్టపడే వారికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది. అలాగే మన నియోజకవర్గం కూడా మన నాయకులందరూ కూడా సుమారుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క దాంపత్య కుటుంబంతో మీరు ప్రయాణం చేశారు. మిమ్మల్ని కూడా తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనందరం కష్టపడి పనిచేద్దాం. భవిష్యత్తులో ఎప్పుడు చిన్న అరమరక లేకుండా కూడా మనందరం ఒకే తాటి మీద ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, నేను ముఖ్యంగా కొంతమందికి మాత్రం చెప్తా ఉన్నా, చేతిలో ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తూ ఉన్నారు. ఓటుకు కొంతవరకు ఉంటుంది. మన పార్టీలోనే ఉంటా చేయటం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నా. నచ్చకపోతే రండి, మీకు కావాల్సిన పనులు చేయించుకోండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మండల పార్టీ నాయకులు కూడా మరొకసారి చెప్తా ఉన్నా, అలాంటివి వస్తే మాత్రం మన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గారు కూడా ఇంకొక 2 సార్లు వాళ్ళని చూసి వాళ్ళ మీద మీరు ప్రాపర్ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మనం ఏదో నవ్వుకుంటా కూర్చుంటే ప్రజల్లో అది రాంగ్ మెసేజ్ పోయింది. దాని తర్వాత అందరం సంకనాగిపోతాం. మీ ఇష్టం చెప్తున్నా. కాబట్టి ధైర్యంగా ఒక్కడుగు నియోజకవర్గంలో ఒక్క నిమిషం, ఎందుకంటే ఎవరికేమన్నా అది కూటమి ప్రభుత్వం కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఈ యొక్క సూపర్ 6 పథకాలు కనుక మీరు కనుక చూస్తే అప్పుడు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు కంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే వచ్చి మోసం చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం పథకం కూడా మనం ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు అయితేనేమి, ఈ ఆటో డ్రైవర్లకి, అలాగే మన మత్స్యకారుల సోదరులకి, ఈ చేనేత కార్మికులకి, మన గీత కార్మికులకి, అర్చకులకు, ఇమాములకు, మౌజన్లకు అందరికీ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు
6,000 మంది కానిస్టేబుల్కి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సుమారుగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్ర అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల రూపకల్పనకు మెగా డిఎస్సి ద్వారా సుమారుగా 15,000 మందికి ఈ యొక్క ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి నేను రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 4-5 కోట్లు రేపు డిసెంబర్కి పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఒక 25,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పోర్టులకి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి రేపు డిసెంబర్లో ఈ పోర్టులు కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఒక 5 ఫిషింగ్ హార్బర్లు కూడా మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మన ఎప్పటి నుంచో ప్రకాశం జిల్లా కొత్తపట్నం దగ్గర ఈ ఫిషింగ్ హార్బర్ కూడా 480 కోట్ల రూపాయలతోటి రేపు టెండర్లు కూడా రాబోతున్నాయని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధికి సంక్షేమానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తూ ఉన్నది. ఈరోజు 1983లో 82లో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక గొప్ప నినాదంతో సంబరాలు జరుపుకోలేదని వెన్నుపోటు వాళ్ళు పొడిచారు, వెన్నుపోటు ప్రజలకు పొడిచారు, అక్కడ తల్లికి పొడిచారు, చెల్లికి పొడిచారు. భవిష్యత్తులో ఎవరి మీద పడుతాడు ఏం తెలుసా, 1 లక్ష రూపాయలు యాడ్ లేదని రాసి పడుతుంది. ఇంకా కానీ అటువంటిది కాకుండా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందంజలో వెళ్తూ చక్కగా నాకు తెలిసి ఈ 2 ఏళ్ళలో 24 నెలల్లో మనం నేనైతే మా నియోజకవర్గంలో చెప్తూ ఉంటాను కార్యకర్తలు ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు నేను చూడలేదు. రైలు వచ్చింది, రైలు వచ్చింది, అలాగే నీళ్ళు వస్తున్నాయి, సాగు నీళ్ళు వస్తుంది, ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది, బయోగ్యాస్ వచ్చినాయి. అంటే చిన్న కలిగి నియోజకవర్గంలోనే అన్ని పనులు చేసుకున్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియజేస్తూ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈరోజు సూపర్ 6 లో మొదటి ఎన్టీఆర్ భరోసా పేదల సేవ 1వ తారీఖు ఇస్తున్నాం. అప్పటిదాకా ఏదో జరిగితే 1వ తారీఖు మీరు ఇవ్వలేదని చెప్తే నానా ఏంటి చేసిన ఎన్నికల సమయంలో కూడా తన న్యూస్ చేశారు. ఈరోజు స్వర్ణగ్రామ సిబ్బంది ద్వారా 1వ తారీఖునే అందరికీ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఈ మన నియోజకవర్గంలో మనం 40,000 మందికి మనం నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం ద్వారా 41 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 2 పిల్లలు ఉంటే ఇస్తామన్నాడు. ఈ రోజు మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆయన 2 ఒకరికే ఇస్తే మనం ఎంతమందికి ఉంటే అంతమంది కూడా ఇస్తున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. 4,000, 6,000, 10,000, 15,000. నేను ఢిల్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో సామాజిక న్యాయ శాఖ మీటింగ్ లో ఇంత మొత్తం పెన్షన్లు ఇస్తే నాయుడు గారు గ్రేట్, నాయుడు గారు బిజినెస్ గ్రేట్ అని చెప్పి అక్కడ వచ్చిన మిగతా రాష్ట్రాల మొత్తంలో అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడం అనేది ఒక గొప్ప నిదర్శనం చేస్తున్నాం. అన్నదాత పిఎం కిసాన్ కూడా భారతదేశంలోనే అత్యధికంగా 20,000 రూపాయలు ఇస్తున్నట్టు ఏదైనా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు అండగా ఉన్న రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం సాగుతుందని తెలుగుదేశం పార్టీలని ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు దీపం 2 పథకం ద్వారా ప్రతి ఒక్క ఆడపడుచుకి 3 సిలిండర్లు సక్రమంగా సద్వినియోగం చేశాం. ఇంకా కూడా చెప్తున్నాం, ఎవరికైనా ఈ కేవైసీ చేయకపోతే చేసి ఆ ఉద్యోగండి మన అటెండ్ అయ్యి గ్రీవెన్స్ అటెండ్ అయ్యి అందరికీ ఇవ్వడం కానీ తెలుగుదేశం పెన్షన్లు పక్కపక్క రాష్ట్రాల్లో పంపించి పక్కపక్క జిల్లాలో పంపించి మీరు క్యాన్సిల్ చేసే విధంగా మేము చేయగలం. అర్హత ఉన్న ఎవరికైనా మిస్ అయితే మీ స్వర్ణగ్రామ కార్యాలయంలో మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆ గ్రీవెన్స్ ఆన్సర్ చేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం నేను ధైర్యంగా చెప్తామా. ఈ రోజున ఇప్పుడే ఉగ్రవలసిమారెడ్డి గారు చెప్పారు, పోయిన సంవత్సరం ఎన్నికల ముందు 30 మంది ఖమ్మం డిఎస్పీలకి పోలీసులు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేసి కుల ద్వేషాలు ఎత్తుకుంటే ఈరోజు మళ్ళీ డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఖమ్మంగా ఇచ్చారని ప్రచారం చెప్తారు. ప్రతి ఒక్క డిఎస్సీ కూడా మేము సమాధానం చెప్తున్నాం, అధికారులు చెప్తున్నారు.
హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అని చెప్తూ ఆ రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తుంటే ప్రతి కేసు బై కేసు